ఫైనలీ వార్ 2 మూవీ చూసి వచ్చాను భయ్య. జెండు బామ్ అర్జెంట్ కావాలి, కొద్దిగా జెండు బామ్ తీసుకురా. జెండు బామ్ సేల్స్ అయితే నిజంగా పెరిగాయి. మూవీకి కావాల్సిన అన్నీ ఉన్నాయి భయ్య. రితిక్ రోషన్ ఉన్నాడు, కేఆర్ అద్వానీ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, మంచి డైరెక్టర్ ఉన్నాడు. కానీ సినిమాలో కంటెంటే లేదు. స్టోరీ రొట్టా, విఎఫ్ఎక్స్ రొట్టా, డైలాగ్స్ రొట్టా, క్యారెక్టరైజేషన్స్ రొట్టా, అసలు సినిమానే రొట్టా. మూవీ చూసి వచ్చాక ట్విట్టర్లో ఇందాక ఒక ట్వీట్ చూసి వచ్చాను, అదే గుర్తుకొస్తుంది. మూవీలో అన్ని బాగున్నాయి భయ్య, రెండు తీసేస్తే సూపర్ ఉంటుంది అన్నాడు. అదేంటంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, ఈ రెండు తీసేస్తే మూవీ బాగుంటుందంట. అదైతే 100% కరెక్ట్. దయచేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. గలీజ్ అంటే గలీజ్ ఉంది. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఏంటో, ఫ్లైట్ అనుకుంటున్నాడా, పిల్ల బొమ్మ కార్ అనుకుంటున్నారా, లేకపోతే కేక్ అనుకుంటున్నాడా, ఇలా కత్తి పెట్టగానే ఇలా కోసుకుపోతుందండి. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయ్యుండి ఇంత లేకి విఎఫ్ఎక్స్ నేను నా జన్మలో చూడలేదండి. గలీజ్ అంటే గలీజ్. ఆ ట్రైన్ నుంచి దూకుతూ వచ్చే సీక్వెన్స్, ఆ కార్ని పట్టుకునే సీక్వెన్స్, అసలు వెనకాల గ్రీన్ స్క్రీన్స్ ఎక్కడ చూసినా ఉట్టిపడుతున్నాయి. చోటా భీమ్ గ్రాఫిక్స్ దీనికంటే చాలా చాలా బాగుంటాయి. వామ్మో దండం రా స్వామి. జూనియర్ ఎన్టీఆర్ గారిని పాన్ ఇండియా యాక్టర్ అని అందరు ప్రొజెక్ట్ చేస్తుంటే, కానీ రియాలిటీలో ఏమో ఆయన పాన్ ఇండియా సైడ్ యాక్టర్ అవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియన్ యాక్టర్, పాన్ ఇండియన్ సైడ్ యాక్టర్ అర్థం కావట్లేదు. ఓవరాల్ గా మూవీ వర్స్ట్ ఉంది. దయచేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, విఎఫ్ఎక్స్ కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. 0 స్టార్స్. ఆడియన్స్ ని ఎంత ఈజీగా తీసుకుంటున్నారంటే, ఏదైనా మీ మొహాన కడతాము చూసేయండి అన్నట్టు ఉంది. ఎన్టీఆర్ గారిని మనం ఏం కొత్తగా చూడలేదు. ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసినట్టే అనిపించింది. అండ్ అదే సింగిల్ ఎక్స్ప్రెషన్. వైఆర్ఎఫ్ యూనివర్స్ లోనే ద వర్స్ట్ సినిమా. అసలు ఎన్టీఆర్ గారు ఈ మూవీని ఏం చూసి ఒప్పుకున్నారో, ఇంట్రడక్షన్ షాట్ కి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్య. MQ9 రీపర్ ని అలా పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ఆ షాట్ ని చూస్తే ఏకి పడేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొన్నటి దాకా అన్ని సినిమాలు గ్రాఫిక్స్ మీద పడ్డారు, కానీ వాళ్ళు ఈ రోజు ఎక్కడ మొహం పెట్టుకుంటారో ఈ సినిమా చూసి నాకైతే అర్థం కావట్లేదు. హరిహర వీరమల్లు అండ్ అన్ని సినిమాలని గ్రాఫిక్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రాల్ చేశారు. ఈ మూవీ విషయానికి వస్తే వాళ్ళకే కర్మ రిటర్న్స్ బ్యాక్ అన్నట్టు తిరిగి వచ్చింది. వినయ్ విజయ రామలో రామ్ చరణ్ గారు ట్రైన్ మీద నిల్చుకునే సీక్వెన్స్ కి వాళ్ళు ఫుల్ ట్రాల్ చేశారు. ఇప్పటికీ ట్రాల్ అవుతుంది. అలాంటిది ఈ సినిమాలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా ట్రాల్ మెటీరియల్. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు. నాతో పాటు వచ్చిన ఫ్యాన్స్ తల పట్టుకొని సెకండ్ హాఫ్ లో స్లీప్ వేసి బయటకు వచ్చారు. ప్లీజ్ సేవ్ యువర్ మనీ. దాని బదులు ఇంట్లో ఏదైనా మంచి మూవీ నెట్ఫ్లిక్స్ లో ఎంజాయ్ చేస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. అంతవరకు సెలవు. నేనైతే అర్జెంట్గా వెళ్ళి జెండు బామ్ రాసుకుంటున్నాను. బాయ్ బాయ్.